రామకృష్ణారెడ్డికి కోర్టు రిమాండ్ విధించింది. ప్రధానంగా హైకోర్టులో మధ్యంతర బెయిల్ రద్దు చేసిన వెంటనే పల్నాడు జిల్లా పోలీసులు వెంటనే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇదైతే నరసరావుపేటలో కండిషన్ బెయిల్ తో ఉన్నటువంటి రామకృష్ణారెడ్డిని పల్నాడు జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకుని ఎస్పీ కార్యాలయాన్ని తరలించడం జరిగింది. అక్కడి నుంచి 2 గంటల పాటు కోర్టు ఏదైతే ఈ మిగతా కేసులకు సంబంధించిన వివరాలన్నీ నమోదు చేసిన తర్వాత వెంటనే నరసరావుపేటలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన వెంటనే నేరుగా మాచర్ల కోర్టుకు తీసుకెళ్లడం జరిగింది. అర్ధరాత్రి సమయంలో కోర్టులో జడ్జి ముందు ప్రవేశపెట్టారు. అయితే జడ్జి ముందు ప్రవేశపెట్టిన తర్వాత 4 కేసులకు సంబంధించి ప్రధానంగా చూసుకున్నట్లయితే ఎన్నికల సమయంలో అడిచంతల మండలం పార్వాయి గేట్లో ఈవీఎం ధ్వంసం కావచ్చు, అలాగనే ఈవీఎం ధ్వంసం చేసి వస్తున్న సమయంలోనే అక్కడ ఈ పోలింగ్ బూత్ లో ఉన్నటువంటి ఏజెంట్ ఎవరైతే ఉన్నారో శేషగిరిరావు అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే అతన్ని బెదిరించడం, ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇదేంటని ప్రశ్నించిన మరో మహిళలను బెదిరించడం జరిగింది. ఈ 3 ఘటనలతో పాటు అలాగే మరుసటి రోజు కారంపూడిలో జరిగినటువంటి విధ్వంసం కావచ్చు, కారు తగలబెట్టడం, డ్యూటీలో ఉన్నటువంటి నారాయణ స్వామి మీద దాడి చేయడంతో వీటన్నిటికి సంబంధించి మొత్తం 4 కేసులు నమోదయ్యాయి. సో ఈ 4 కేసులకు సంబంధించి కూడా పూర్తిగా కోర్టులో వాదోపవాదాలు వాదనలు జరిగినంత ఈవీఎం ధ్వంసం సంబంధించి కావచ్చు, అలాగే పాడవాయి కేసులు మహిళలను బెదిరించిన కేసు. సో ఈ 2 కేసుల్లో న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేయడం జరిగింది. అలాగనే ప్రధానంగా టీడీపీ ఏజెంట్ ఎవరైతే శేషగిరిరావు ఉన్నారో శేషగిరిరావుని ఈవీఎం ధ్వంసం చేసి అడ్డుకొని వస్తున్న సమయంలో శేషగిరిరావు ఆ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అడ్డుకోవడంతో ఆయన్ని బెదిరించడం జరిగింది. దీనికి సంబంధించి 307 సెక్షన్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసులో ఆయన ఏవన్గా ఉన్నారు. ఈ కేసులో మాత్రం జడ్జి రామకృష్ణారెడ్డికి రిమాండ్ విధించడం జరిగింది. అలాగే కారంపూడిలో చూసుకున్నట్లయితే పోలింగ్ జరిగిన తర్వాత భారీ స్థాయిలో విధ్వంసం చోటు చేసుకుంది. టీడీపీ కార్యాలయం తగలబెట్టారు. 100ల సంఖ్యలో రాడ్లు కర్రలతో నడి రోడ్డు మీద పిన్నెలతో పాటు ఆయన అనుచరులు తిరగడం జరిగింది. దీనికి సంబంధించి అక్కడ టీడీపీ కార్యాలయం తగలబెట్టారు. టీడీపీ కార్యకర్తలు చెందిన కారు తగలబెట్టడం జరిగింది. ఈ గొడవను ఆపేందుకు ప్రయత్నించి అల్లరి మొక్కలను అడ్డుకునేందుకు ప్రయత్నించినటువంటి సిఐ నారాయణ స్వామి మీద కూడా దాడి చేశారు. ఈ దాడిలో సిఐ నారాయణ స్వామి కూడా గాయాలైనటువంటి పరిస్థితి ఉంది. సో ఈ 2 కేసులకు సంబంధించి ఈ కేసుకు సంబంధించి కూడా 307 సెక్షన్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఈ 2 కేసుల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి రిమాండ్ విధించడం జరిగింది. మొత్తం వచ్చే నెల 10వ తారీఖు వరకు రిమాండ్ విధించారు. అలాగనే ఇక్కడ పల్నాడు జిల్లాలో ఉన్న పరిస్థితుల నేపథ్యంలోనే ఆయన నెల్లూరు జిల్లా జైలుకు తరలించాలని కూడా ఆ మెజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆ మెజిస్ట్రేట్ ఆదేశాలతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని నెల్లూరు జిల్లా జైలుకు తరలిస్తున్నారు పోలీసులు. మరికొద్ది సేపట్లో ఆయన నెల్లూరు జిల్లా జైలుకు చేరుకునే అవకాశం ఉంది. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఆయన మాచర్ల తీసుకొచ్చిన సమయంలో కూడా కోర్టుకు హాజరుపరిచే సమయంలో కూడా కొంత ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. మాచర్లకు వస్తున్నారని తెలుసుకున్న మాచర్ల రామకృష్ణారెడ్డి మాచర్లు వస్తున్నారన్న విషయం తెలుసుకొని కొంతమంది అక్కడికి కోర్టు వద్దకు చేరుకోవడం జరిగింది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వచ్చిన సమయంలోనే ఆయనకి వ్యతిరేకంగా, ఎందుకంటే చాలా కాలంగా మాచర్లో కొన్ని ఏదైతే అరాచకాలు చేస్తున్నటువంటి పిన్నెల్లికి ఆ కోర్టుకు తీసుకొని రావడం, ఖచ్చితంగా అరెస్ట్ చేయడంతో అక్కడ బాణసంచా కాల్చడం జరిగింది. దీంతో పిన్నెల్లికి అనుకూలంగా ఉన్నటువంటి వర్గం వ్యతిరేక వర్గం మధ్య కొంత ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. ఇదే సమయంలో అక్కడికి టీడీపీ కార్యకర్త కొమర శివ రావడం జరిగింది. కొమర శివని చూసిన వెంటనే అక్కడ కోర్టులోకి తీసుకెళ్తున్న సమయంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కొమర శివకి ఎదురుపడటంతో అక్కడ కొమర శివ టీడీపీ కార్యకర్త కడుపులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కొద్దడం జరిగింది. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి కలిసి 2 వర్గాలు కూడా ఏదైతే నినాదాలు చేసినటువంటి పరిస్థితి ఉందో, అయితే అక్కడే ఉన్నటువంటి పోలీసులు అయితే మాత్రం అందరినీ కూడా అక్కడి నుంచి పంపించి వేయడం జరిగింది. మొత్తం మీద అయితే మాత్రం ఎన్నికల రోజు నుంచి కూడా ఇప్పటి వరకు మాచర్లలో జరిగినటువంటి గొడవలు, దాడులకు సంబంధించి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుని అలాగనే కేసు నమోదు చేయడం, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అజ్ఞాపంలో కలగడం, ఆ తర్వాత హైకోర్టులో ముందస్తు బెయిల్ వచ్చిన తర్వాత ప్రతి వారం కూడా హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం మనం అప్లై చేశారు. కండిషన్స్ తో కూడినటువంటి బెయిల్ ఇచ్చింది. తర్వాత ప్రతి వారం కూడా కండిషన్స్ తో కూడినటువంటి మధ్యంతర బెయిల్ ను పొడిగిస్తూ వస్తున్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో నిన్న మొత్తం పూర్తిగా 4 బెయిల్ పిటిషన్లు కూడా రద్దు చేయడంతో వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తం రాత్రి నిన్న సాయంత్రం నుంచి కూడా
తెల్లవారుజాము వరకు కూడా మొత్తం 4 గంటల వరకు కూడా పోలీసులు ఆయన అరెస్ట్ చేయడం, కోర్టుకు తీసుకెళ్లడం, కోర్టులో వాదనపోదాలు జరగడం, మొత్తం కంప్లీట్ గా ప్రక్రియ మొత్తం పూర్తయినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద అయితే మరికొద్ది సేపట్లో నెల్లూరు జిల్లా జైలుకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వెళ్ళాలన్నారు.